హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మరొక ఉపవాస దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. అయితే ప్రార్థనతో మన సమయాన్ని స్టార్ట్ చేసుకున్నాం. స్తోత్రం దేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, మహోన్నతురాన్ని స్తుతిస్తున్నాం దేవా, కనపరుస్తున్నాం దేవా. ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ తండ్రి ప్రభు యొక్క సమయంలో మాతో నీ వాక్కు ద్వారా అయ్యా మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడనో ఆ మాటను మనము ధ్యానిద్దాము. దేవుడు ఇదిన మనం నువ్వు అనుకుంటున్నావా ఇటువంటి ఒక దినము నీ జీవితంలో వస్తుంది అని? అయితే నీ పక్షాన అయితే ఏ యొక్క రాజు, నీకు పక్షాన ఉన్న ఒక రాజు ఎవరు, ఆయన గొప్పతనం ఏంటో నీకు తెలుసా అనేది దేవుడు అడుగుతా ఉన్నాడు అన్నమాట. ఇది నన్ను ప్రశ్నిస్తున్నాడు. మరి ఒక దినం నీ జీవితంలో రాబోతుందని నీకు తెలుసా? నువ్వు గమనిస్తున్నావా? అదే విధంగా నీ పక్షాన ఉన్నవాడు ఎంత గొప్పవాడో ఆయన యొక్క గొప్పతనం నీకు తెలుసా అని చెప్పి దేవుడి దినాన మనం ప్రశ్నిస్తా ఉన్నాడు అన్నమాట. అయితే మన వాక్యం చూసుకున్నట్లయితే యెహోవా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి మనం చూసుకున్నట్లయితే, యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఏంటండి, దేవుడు దావీదుని ఏ స్థితిలో ఉంచాడండి దేవుడు? అయితే యెహోవా సౌలు చేతిలో నుండి, అంతేకాకుండా శత్రువులందరి చేతిలో నుండి ఆ దావీదుని తప్పించిన దినమున గొప్ప ఒక స్తుతి గీతాన్ని దావీదు యొక్క స్తుతి గీతాన్ని దేవుని విషయంలో పాడుతూ ఉంటాడు అనమాట. అయితే నువ్వు నేను కూడా ఇట్లాంటి దినాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. అయితే ఇలాంటి దినం నీ జీవితంలో వస్తుందని చెప్పి నువ్వు నమ్ముతున్నావా? అయితే నువ్వు నమ్మినట్లయితే దేవుణ్ణి స్తుతించు. దేవుడు చెప్తున్నాడు దావీదుని ఏ విధంగా అయితే సౌలు చేతిలో నుంచి, సౌలునే రాజుగా దావీదుని నిర్మించిన వాడు ఆ అసూయ చేత తిరిగి దావీదుని చంపడానికి ప్రయత్నం చేసి సౌలు చేతిలో నుంచి ఎన్నోసార్లు దాక్కొని దేవుడు సౌలు చేతిలో నుంచి దావీదుని మరుగుపరిచాడంట. సౌలు కంట పడకుండా ఎన్నోసార్లు దేవుడు దావీదు ప్రాణాన్ని ఆయన వలలో నుంచి కూడా తప్పించాడంట. అటువంటి ఘోరమైన మరణకరమైన పరిస్థితి నుంచి కూడా దావీదుని దేవుడు తప్పించాడు. అంతేకాదు కానీ ఆ సౌలు ఒక్కడే అని దేవుడు చెప్పట్లేదు. దావీదు ఏమనంటే, శత్రువులందరి చేతుల నుంచి నన్ను తప్పించిన యెహోవా తప్పించిన ఈ దినమున ఈ గొప్ప కీర్తన వాక్యాన్ని నేను చెప్తున్నా అని చెప్పి దావీదు మహారాజు చెప్తాడు. అయితే ఇలాంటి దినాన్ని దేవుడు నా శత్రువులందరి విషయంలో, మన సౌలు వంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఏవి మన జీవితంలో ఉన్నాయో అటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు మనం తప్పించిన దినం ఒకటి రాబోతుందని, ఆ దినాన నువ్వు నేను ఒక స్తుతించి దావీదు మహారాజు వలె ఆయన గొప్పతనాన్ని ఎత్తిపెట్టి ఆయన స్తుతించే వారిగా మనం ఉండబోతున్నామని నమ్ముతున్నావా? అయితే నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో ఇలాంటి గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మన ప్రతి శత్రువు కూడా మన పరిస్థితిని చూసి అసూయ పడేవాళ్ళు, లేదంటే మన పరిస్థితిని చూసి మనని తక్కువగా అంచనా వేసేవాళ్ళు. మనం ఎటు చూసినా వ్యతిరేకతలు, మనుషుల వైపు ఎటు చూసినా మనము పోరాటాలు, అవమానాలు ఇవే మనం ఎదుర్కొంటా ఉంటాం అనమాట, ఎటు చూసినా కూడా. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎటువంటి పరిస్థితులైనా సౌలు తన మామ అయినా కూడా, లేదా సౌలే దావీదుని రాజుగా నియమించిన వాడైనా కూడా అసూయ చేత ఏం చేయబోయాడు? చంపబోయాడు. అయితే తన ప్రాణాన్ని తీయబోయినా కూడా దేవుడు తప్పించాడంట దావీదుని. ఆ విధంగా ఇది నన్ను దేవుడు శత్రువు యొక్క వలలో నుంచి, దాని పన్నాగాల నుంచి దేవుడు నన్ను తప్పించబోతున్నాడు. ఆయన ప్రణాళిక మన పట్ల ఆయన నెరవేర్చబోతున్నాడు. నీ పట్ల దేవుని చిత్తం ఏదైతే ఉందో, కానీ దేవుడు ఇచ్చిన నీ వాగ్దానానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ జీవితంలో ఏమేమి పరిస్థితులు ఎదుర్కొంటున్నావో, నువ్వు అనారోగ్య పరిస్థితియా, లేదా హీల్ అవ్వదు, ఇది తగ్గదు అన్న ఒక అనారోగ్య పరిస్థితినా, లేదంటే ఒంటరితనమా, బాధల, అవమానమా, నిందల, అప్పులా, ఏ పరిస్థితి నుంచి నువ్వు ఈ పరిస్థితి నుంచి నేను విడుదల పొందుకోలేనేమో అలా సౌలు లాంటి గడ్డు పరిస్థితులు భయంతో నువ్వు ఉంటున్నావో, దేవుడు చెప్తున్నాడు దావీదుని సౌలు చేతిలో నుంచి, అంతేకాదు అనేక మంది శత్రువుల చేతుల నుంచి విడిపించిన దేవుడు నీ జీవితాన్ని కూడా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో ఆ యొక్క విడుదల కార్యాన్ని దేవుడు
జరిగించబోతున్నాడు. నీ శత్రువులందరి ఎదుట దేవుడు నీకు ఆయన ఒక బల్ల భోజనాన్ని నేను సిద్ధపరచబోతున్నాడు. ఒక గొప్ప భోజనపు బలాన్ని శత్రువులు ఎదుట ఆయన నీకు నీ తలని పైకెత్తబోతున్నాడు. శత్రువులు ఎదుట నీకు భోజన బలాన్ని నీకు సిద్ధపరచబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే అయితే దావీదు మహారాజా ఇలాంటి పరిస్థితి ఎంత గొప్ప ధన్యత దావీదు మహారాజుకు వచ్చిందంటే, దావీదు చిన్నతనంలోనే రాజు స్థితికి వెళ్ళినా కూడా తను భయము, మరణ భయము, ఎక్కడ తన ప్రాణం పోతుందో, ఎక్కడ ఏమవుతుందో, టెన్షన్ 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 అనే ఒక భయంతోనే దావీదు జీవితం గడిచింది. కానీ ఎంత గడ్డు పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు దావీదును వదిలిపెట్టలేదు. ఇది నన్ను కూడా నీకు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూడా నీకన్నా గొప్ప పరిస్థితులను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ లోకం కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి ప్రతి పరిస్థితి దేవుడు నిన్ను విడిపించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఆయన ఎందుకు ఆయన దావీదు మహారాజు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఏ విధంగా చేసుకున్నాడో, దేవుని గురించి ఎంత గొప్పగా ఆయన చెప్తున్నాడు చూద్దామా. అదే 2 సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే. నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఎంత గొప్ప మాటను దావీదు చెప్తున్నాడండి. దావీదుని ఎవరిని శైలముగా చేసుకున్నాడు, దావీదు ఎవరిని కోట అంటున్నాడు. మనుషుల్ని ఆయన ఆశ్రయించలేదు, మనుషుల్ని కోటగా ఆయన తీసుకోలేదు, మనుషుల్ని ఆయన విశ్వాసం ఉంచలేదు. కానీ దావీదు చెప్తున్నాడు, ఆయనే నాకు శైలము, ఆయనే నాకు కోట, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును. నా కేడుము, నా రక్షణ శృంగము ఆయనే అని చెప్పి, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము నీవే అని చెప్పి దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. అయితే నేను కూడా నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో కూడా ఒక్క మాట దేవునితో చెప్పగలరు, అవును బాబా, ఇటువంటి పరిస్థితిలో కూడా నా ఆశ్రయ దుర్గము నీవే, నువ్వు క్రీస్తుని నీ బండ వెనక నేను దాగుకుంటానేసయ్యా, ఈ పరిస్థితిలో నా దాగు చోటు నువ్వే అని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవుడిని ఆశ్రయం గాని, కొండగా, రక్షకుడుగా దావీదు ఆశ్రయించినట్టు మనం ఆశ్రయిస్తామో, అయితే దావీదు ఈ దినాన తన శత్రువుల చేతికి తన ప్రాణాన్ని అప్పగించిన దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నాడో, దేవుడు ఆ విధంగా నన్ను స్తుతించే స్థితి, అటువంటి దినం దేవుడు నీ జీవితంలో, నా జీవితం తీసుకొని రాబోతున్నాడు. నువ్వు నమ్ము, నీ శత్రువులు నీ ఎదుట సిగ్గునందుతారు. నీ యొక్క శత్రువులు నువ్వు ఎదుర్కొంటున్న ఈ రోజు నిన్ను అవమానపరిచిన వాళ్ళే, ఈ రోజు నేను తక్కువగా చూసిన వాళ్ళు ఎదుట దేవుడు నీ తలను పైకెత్తుతాడు. నువ్వు ఎక్కడ అవమానపడుతున్నావు, ఎక్కడ నువ్వు చక్కువగా చులకనగా చూడబడుతున్నావు, దేవుడు అక్కడ నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను ఘనపరచడం నువ్వు చూస్తావు. నిన్నే గొప్ప సాక్షిగా దేవుడు నిలబెడతాడు. ఎక్కడ ఏ గడ్డి పరిస్థితి ఎదుర్కొన్నా కూడా అక్కడ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాడు. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన ఆశ్రయ స్థానంగా చేసుకోవాలి, ఆయన ఒక కొండగా, ఆయన మీద నువ్వు డిపెండ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద డిపెండ్ అవుతామో, సమస్తం నీవే ప్రభా అని చెప్పి సమస్తాన్ని ఆయన కంట్రోల్లో అప్పగించి, ప్రభా యుద్ధం నీది, నువ్వు పని చేయమని మనం చెప్తామో, మనం సైలెంట్ గా ఉంటే దేవుడు చెప్తాడు కదా, మీరు ఊరుక నిలుచుండి చూడి ఆయన గొప్ప కార్యాలను మీరు చూడమని చెప్తారు. మీరు ఊరుకనే నిలుచుండి ఆయన మీ ఎదుట చేయ గొప్ప కార్యాలు మీరు చూడమని చెప్తారు కదా. మనం ఊరుకనే నిలుచుండి ఆయన యొక్క గొప్ప కార్యాలు మనము చూసే వారంగా ఉండాలి. అంతేకాదు దేవుడు ఆయన చెప్తాడు, దావీదు మహారాజు ఏ విధంగా అంటాడు, మృత్యు యొక్క అలల నుండి చుట్టుకొనక వరద పొర్లు వాళ్ళ భక్తిహీన నా మీదకి వచ్చి నన్ను బెదిరింపగాను, పాతాళ పాశం నన్ను అరకెట్టగాను, మరణపు ఊర్లు నన్ను ఆవరించగాను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేదని నా దేవుని ప్రార్థన చేసేది. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించేదును, నా మొర ఆయన చెవులను చొచ్చినప్పుడు భూమి కంపించి అదిరను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కూపింపగా అవి కంపించను. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన కూపిస్తే భూమి అదిరిద్దంట. అయితే పరమండల పునాదులు కూడా వణికిపోతాయంట. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సన్నిధిలో యెహోవా గర్జన సర్వోన్నతమైన ఉరుము ధ్వని పుట్టించిద్దంట. అయితే దేవుడు ఎంత గొప్ప భూమిని ఏ విధంగా సృష్టించాడో, ఆయన ఉరుములు ఆకాశానికి మేఘములను ఒక దుప్పటిలాగా ఏర్పరిచాడు, నీటిని ఒక మేఘాల వల్ల ఏ విధంగా ఏర్పరిచాడు, ఆయన సముద్రానికి ఏ విధమైన ఎల్లలు ఏర్పరిచాడు, ప్రతిదీ దేవుని గొప్పతనాన్ని, ఆయన ఒక భూమికి ఏ విధంగా ఆయన పునాదులు వేశాడో, ఆయన ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన మనల్ని
పట్టుకొని అంది కదా, నన్ను పట్టుకుని మహాజల రాశుల నుండి తీసాను అని చెప్పి దావీదు మహారాజ్ చెప్తాడు. అయితే ఈ దినాన నువ్వు నేను ఉన్న ఏ ఒక్క బలరాశులు జలరాశులుగా మన మీద ప్రవహిస్తున్నాయో, ఏ జలములలో మనం పడినప్పుడు దేవుడు చెప్తాడు కదా, నువ్వు జలములో బడి దాటినప్పుడు నేను నీతో ఉన్నాను, అగ్నిలో నువ్వు నడిచినప్పుడు నేను నీతో ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నా కూడా దేవుడు ఆయన బలమైన చేతితో నిన్ను నన్ను లేవనెత్తడానికి దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నాకంటే మన శత్రువులు మన పగవారు ద్వేషించి వారు నాకంటే బలిష్ఠులైండుగా వారి వశం నుండి నన్ను రక్షించిన ఆపత్కాల ముందు వారు నా మీదకి రాక యెహోవా నన్ను ఆదుకొనెను. ఆమేన్. అయితే దేవుడు చెప్తాడు కదా, గొప్ప జలరాశుల నుంచి నన్ను బయట తీసాడని చెప్పి దావీదు చెప్తాడు. మన బలవంతులు నా శత్రువు నా పగవారు నన్ను ద్వేషించారు, నాకన్నా బలం కలిగిన వాళ్ళైనా కూడా వారి భాష్యం నుండి వారి వర్షంలో నేను పడకుండా నన్ను రక్షించిన ఆపత్కాలం మంది వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అనే మాట దేవుడు చెప్తాడు. దావీదు మహారాజు చెప్తాడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని దేవుని విషయంలో, ఎంత గొప్ప కార్యంగా దేవుడు నిలబెట్టాడండి దావీదు మహారాజుని. అయితే ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో, ఎప్పుడు దేవుడు మన పరిస్థితిని తప్పించగలుగుతాడు, ఎప్పుడైతే ఆ జలరాశుల్లో నుంచి నేను చేతిని పట్టుకొని ఆయన పైకి లాగలుగుతాడు, ఎప్పుడైతే నీ శత్రువుల ఎదుట భోజనం బలను ఆయన సిద్ధపరచగలుగుతాడంటే నువ్వు ఆయన ఆశ్రయ స్థానంగా చేసుకున్నప్పుడు, నువ్వు ఆయన్ని కేడంగా, ఆయన రక్షణ శృంగంగా, ఆయన సమస్తం నీవే ప్రభా అని చెప్పి నేను నీ లైఫ్ నువ్వు ఆయన చేతికి అప్పగించినప్పుడు, ఆయన కంట్రోల్ కిందకి వెళ్ళినప్పుడు ఈ గొప్ప దినాన్ని దావీదు మహారాజు జీవితంలో వచ్చిన గొప్ప దినము, శత్రువులందరి చేతుల నుంచి తప్పించి జయాన్ని ఇచ్చిన ఒక దినం, దేవుని స్తుతించే ఒక దినం నీ జీవితంలో రాబోతుంది. నిన్ను తప్పించబోయిన నీ పక్షాన ఉన్న రాజు ఎవరు తెలుసా? సర్వ భూమిని సృష్టించిన వాడు, ఆకాశం భూమి దేవుడు, ఆయన ఒక నోటి మాట ద్వారా కలుగజేసిన దేవుడు, ఆయన ఊపిరి ద్వారా ఆయన గాలిని తూర్పు గాలిని రాజేసిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఆకాశం, ఆయన సింహాసన, భూమి ఆయన పాదపీఠము. దేవుని యొక్క కనులకి ఏది మరుగైంది లేదు. ఆయన చేతుల్లో మనల్ని చిక్కున్న దేవుడు. ఆయన ఉన్నత స్థానాన్ని వదిలిపెట్టి ఆయన తగ్గించుకొని మన కొరకు ఈ భూమి మీద మానవుడిగా దిగొచ్చి ఆయన మనల్ని దేవుని స్తుతించే స్థితిలో, మన ప్రాణాన్ని ఆయన తప్పించే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అందుని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. అయితే దావీదులాగా మనం కూడా మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని ఆశ్రమ స్థానంగా, దుర్గంగా, కీడముగా మనం తీసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, ఇటువంటి దినం నీ జీవితం నా జీవితం రాబోతుంది. నువ్వు నమ్మినట్లయితే ప్రార్థన చేసి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి స్తుతి మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. అవును దేవా, దావీదు మహారాజుని శత్రువు యొక్క ప్రాణాల నుంచి తప్పించిన దేవుడు యేసయ్యా, తప్పించిన దేవుడు నాయన మా జీవితాలు, మా ప్రాణాలను మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్యా నీకు స్తుతి మహిమ గంత ప్రాణం తండ్రి. ఇక మా ప్రాణాలను తండ్రి ప్రభా మీ ఆధీనం ఉంచుకున్న దేవుడు నౌన్ దేవ తండ్రి ప్రభా. శత్రువులు ఎదుట మా భోజన బలను సిద్ధపరిచే దేవుడు యేసయ్యా. నువ్వు చేసే మేలు, నీ గొప్ప కార్యాలు బట్టి నీకు స్తోత్రం దేవా. దావీదు వల్ల మేము కూడా నిన్ను ఆశ్రయించేవారిగా, నీకు దుర్గంగా, నువ్వే కేడముగా, మాకు ఆశ్రయం స్థానంగా మేము చేసుకున్నప్పుడు అయ్యా మా శత్రువులు కూడా తండ్రి ప్రభా, మా శత్రువు ఎదుట మాకు భోజన బల సిద్ధపరిచే దేవుడు, మా పక్షాన ఉన్నవాడు గొప్పవాడు దేవా. నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాను సార్. ప్రతి హృదయాన్ని తండ్రి ప్రభా మీరు తెప్పరిల్లా చేయమని పదిస్తు నీ ఆత్మ అభిషేకం తనిపమని, నగ్ని అభిషేకం అగ్నితో బిడ్డల్ని కంచి వేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ స్తోత్రం.